అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దళారీల బారిన పడకుండా అట్లాగే రైతులకు 5%, 10% గత ప్రభుత్వంలో కోతలు పెట్టి తేమ శాతం తక్కువని, తూకాలు తక్కువని రైతులు దోపిడీ చేసిండ్రు. అవి జరగకుండా ఉండాలని చెప్పని రైతు దగ్గరకు వచ్చి పనిచేసి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలను గురించి ఒక్కొక్కరికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ రైతులు కొనుగోలు చేసిన తర్వాత, ఒడ్లు కొనుగోలు అయిన తర్వాత, తూకాలు అయిన తర్వాత వాళ్ళు రసీదు ఇస్తాను, రసీదులో ఎన్ని బస్తాలు, ఎన్ని కిలోలు, ఎంత అమౌంట్ వస్తుంది అని చేస్తూ అట్లాగే బోనస్ కూడా 500 రూపాయలు కలిపి రసీదు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. సో ఇక్కడ కొన్న తర్వాత వాళ్ళకి ఆ రసీదు ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా లోడ్, ఈ రసీదు ముట్టిన తర్వాతనే ఈ బస్తాలు లోడ్ ఎత్తాలి. మళ్ళీ రైతులు మిల్లర్ల దగ్గరికి పోయి పడిగాపులు కావాల్సిన అవసరం ఉంటుందనే జిల్లా కలెక్టర్ను, సంబంధించిన సివిల్ సప్లై శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పిలిచి మా గౌరవ శాసనసభ్యులు పెద్దలు సురేష్ గారు, అలాగే శాసనసభ్యులు భూపతి గారు అందరి సమక్షంలో, ఇక్కడ మార్కెట్ కమిటీ అధికారులు కావచ్చు, మార్కెట్ అధ్యక్షులు కావచ్చు, అందరి సమక్షంలో రైతులకు అన్ని అధికారులు కూడా ఆదేశిస్తూ రైతులకు జాగ్రత్తలు చెప్పి వాళ్ళు ₹1 నష్టపోకుండా పద్ధతితో చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు కేవలం అల్లరి చేయాలనే ఆలోచనతోటి రాజకీయ లబ్ధి కోసం కుట్రల భాగంగా చేస్తున్నటువంటి తప్ప అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.